నటుడిగా ప్రకాష్ రాజ్ ఎంత ప్రసిద్ధుడో తన వ్యవహారాల శైలితో అంతటి వివాదాస్పదుడు. ఆయన రాజకీయాలు కూడా విలక్షణంగా ఉంటాయి. ఆయన రాజకీయంగా ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడతారనేది ఎవరు ఊహించలేరు. ప్రధాని మోడీపై వ్యతిరేకత అన్న ఏకైక అజెండాతోనే కొంతకాలం హడావిడి చేశారు. ఆ తర్వాత మౌనం వహించారు. ఆ తర్వాత అంటే గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ జెండా పట్టుకున్నారు. ఎన్నికల్లో బీజేపీ పరాజయం తర్వాత ఆయన రాజకీయంగా పూర్తిగా మౌనం వహించారు. ఇప్పుడు తాజాగా తిరుమల లడ్డు వివాదంలో జనసేనానితో ఢీ అనడానికి రెడీ అయిపోయినట్టుగా కనిపిస్తున్నారు. ఇక్కడే ఈ వివాదం నుంచి బయటపడేయగల వ్యక్తి ప్రకాష్ రాజ్ ఒక్కరే అని వైసీపీ భావిస్తోంది. ఎందుకంటే తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారంలో తప్పును చంద్రబాబు పైకి తెలుగుదేశం పార్టీ పైకి నెట్టేయడానికి వైసీపీ చేసిన అన్ని ప్రయత్నాలు ఘోరంగా విఫలమయ్యాయి. జగన్ ప్రధానికి లేఖ రాసి ఈ రొచ్చులోకి బీజేపీని కేంద్రాన్ని లాగుదామని చేసిన ప్రయత్నం విఫలమైంది. తాను ప్రధానికి రాసిన లేఖని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి జాతీయ స్థాయిలో అన్ని ప్రధాన పార్టీల అధినేతలకు ట్యాగ్ చేసుకున్నా పట్టించుకున్న నాదుడు లేకుండా పోయాడు. లడ్డు వివాదం వైసీపీ ఉనికికే ముప్పు తెచ్చేలాగా తయారైంది. వైసీపీలో రోజా, వైవి, భూమన, అంబటి వంటి నేతలు మినహా మిగతా ఎవరూ లడ్డు వివాదం విషయంలో పార్టీకి మద్దతుగా నిలిచేందుకు ముందుకు రావడం లేదు. సరికదా, పార్టీ నుంచి బయటపడేందుకు ఇదే తరుణం అన్నట్టుగా భావిస్తున్నారు. ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. మరో 4-5 వైసీపీ రాజ్యసభ సభ్యులు అదే దారిలో ఉన్నారని అంటున్నారు. సరిగ్గా ఈ తరుణంలో వైసీపీకి ప్రకాష్ రాజ్ ఆపద్ బాంధవుడిగా కనిపిస్తున్నారు. ఎందుకంటే జనసేనాని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలంటూ చేసిన ప్రతిపాదనను తిప్పికొట్టడానికి ప్రయత్నించారు. లడ్డూ కల్తీని జాతీయ సమస్యగా మార్చే ప్రయత్నం మాని కల్తీకి బాధ్యులను శిక్షించడంపై దృష్టి పెట్టాలంటూ ఆయన చేసిన సూచన, అందుకు ప్రతిగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వారిరువురి మధ్య వాగ్యుద్ధానికి తమకు అనుకూలంగా మలుచుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. అందుకే దీన్ని పెద్ద అంశంగా మార్చేందుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రంగంలో దిగిపోయారు. ప్రకాష్ రాజ్కి మద్దతుగా మీడియా ముందుకు వచ్చేశారు. ఈ విషయంలో ప్రకాష్ రాజ్ పవన్ ను గట్టిగా ఎదుర్కొని నిలబడతారని, అది తమకు సానుకూలంగా మార్చుకోవాలని తపన పడుతున్న వైసీపీకి ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉండడం, వచ్చిన తర్వాతే మాట్లాడతానని అనడం ఇబ్బందిగా మారింది. ఆయన వచ్చేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుందన్న గాబరా మొదలైంది. దీంతో ప్రకాష్ రాజ్ ని సంప్రదించి విదేశాల నుంచే పవన్ కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాల్సిందిగా కోరుతున్నట్టుగా సమాచారం. అందుకు ప్రకాష్ రాజ్ తిరస్కరించారని, తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యికి బాధ్యులను శిక్షించాలనేదే తన డిమాండ్ అని తేల్చేసినట్టుగా విశ్వసనీయ సమాచారం.